షాబాద్ ఆరుగురి హత్య కేసులో మైనర్ బాలిక స్థానిక హోలీ స్పిరిట్ హైస్కూల్లో చదువుకునేదని గ్రామస్తులు తెలిపారు. నిందితుడి వేధింపులు ఎక్కువయ్యాయని స్థానికులు చెబుతున్నారు. ఇష్టం లేకున్నా బాలికను బలవంతంగా బైక్ ఎక్కించుకుని కాలేజీకి తీసుకెళ్లేవాడని తెలిపారు. ఆరుగురిని చంపిన కిరాతకుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. మొన్నటి వరకు ఇదే స్కూల్లో చదివినటువంటి మైనర్ బాలిక ఇక లేదు, చనిపోయింది, దారుణ హత్యకు గురైంది. ఒక కిరాతకుడు అత్యంత దారుణంగా హత్య చేశాడని కనీసం గ్రామస్తులతో పాటు, బంధువులతో పాటు, సన్నిహితులతో పాటు స్కూల్ పిల్లలు కూడా ఇలాంటి కిరాతకుడిని దారుణంగా శిక్షించాలనే పరిస్థితి షాబాద్లో ఏర్పడింది. ఎగ్జాక్ట్ నేను నిలబడింది షాబాద్ మెయిన్ టౌన్లో ఉన్నటువంటి స్కూల్ పరిసర ప్రాంతాల్లో. అమ్మాయి చనిపోయినటువంటి మైనర్ అమ్మాయి చదువుకున్నటువంటి స్కూల్ హోలీ స్పిరిట్ హై స్కూల్. ఇది అమ్మాయి ఇంటికి కొన్ని మీటర్ల దూరంలో ఉన్నటువంటి స్కూల్. ఈ స్కూల్ మొన్నటి వరకు చదువుకున్నటువంటి అమ్మాయి 10th ఇక్కడే పూర్తయింది. ఇక్కడ వరకు 10th క్లాస్ చదువుకున్నటువంటి అమ్మాయి ఇంటికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం, కేవలం ఒక 1/2 కిలోమీటర్ దూరం కూడా లేనటువంటి స్కూలు. తన ఇంటి వెనకాలే ఉన్నటువంటి ఈ స్కూల్కి రోజుగా రావడము, పోవడము, ఇక్కడగా ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులని, తల్లిదండ్రులని అందరినీ కలిసి ఇక్కడగా స్కూల్కి వచ్చేటువంటి ప్రదేశం. ఇదే స్కూల్లో చదువుకున్నటువంటి మైనర్ అమ్మాయి హత్యకు గురైంది. స్కూల్లో విషయం కూడా తెలిసిపోయింది. తమ మేనేజ్మెంట్ అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ స్కూల్లో చదువుకున్నటువంటి అమ్మాయి, 17 ఏళ్ల అమ్మాయి అత్యంత దారుణ హత్యకు గురైంది అనే ఒక ఘటన పిల్లలు కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. అడుగుపెట్టింది ఫస్ట్ ఇయర్లోకి అడుగుపెట్టినటువంటి వెంటనే ఈ ఆకతాయి వేధింపులు ఇంకా ఆగలేదు. 10th క్లాస్ అంటే ఇంటి వెనకానే ఈ స్కూల్ ఉంది కాబట్టి నడుచుకుంటూ ఈజీగా వచ్చి స్కూల్లోకి వెళ్ళిపోయేది. కానీ అమ్మాయి ఇంటర్మీడియట్ శంషాబాద్లో చదువుతా ఉంది. ఇక్కడ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళాలి కాబట్టి నిందితుడు ఈజీగా అమ్మాయితో మాట్లాడొచ్చు, కొద్దిసేపు గడపొచ్చు, అమ్మాయితో కలిసి ప్రయాణం చేయొచ్చు, కాలేజ్ వరకు వెళ్ళొచ్చు, కాలేజ్లో ఎక్కించుకోవచ్చు, వేరే ప్రాంతానికి వెళ్ళొచ్చు. కాబట్టి ఈజీగా ఉంటుందనేది ఈ ఇంటి నుంచి బయలుదేరినటువంటి అమ్మాయి ఇంటి నుంచి మొదలుకొని కాలేజ్ వరకు కూడా వెంటబడి బలవంతంగా బైక్పై ఎక్కించుకోవడము, కొన్ని ప్రాంతాలకు తీసుకెళ్లడము. అమ్మాయికి ఇష్టం లేకపోయినా ఈ అబ్బాయి ఎలా వివరించాడంటూ మాత్రం స్థానికులు చెప్తా ఉన్నారు. స్కూల్ యాజమాన్యం కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది. స్కూల్ యాజమాన్యం కూడా ఈ విషయాన్ని సీరియస్గా ఖండిస్తూ ఉంది. విద్యలు నేర్చుకొని ఉన్నత భవిష్యత్తుకు వెళ్ళి ఉన్నత హోదాలకు వెళ్లాల్సినటువంటి పిల్లలు అభం శుభం తెలియకుండా ఈ ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో ఇలాంటి ఘటనలకు గురవుతా ఉన్నారు అంటూ కూడా నిత్యం తల్లిదండ్రులు చెప్పేటువంటి విషయాలు మరోసారి గుర్తుకొస్తా ఉన్నాయి. ప్రస్తుతం మైనర్ బాలిక చదువుకున్నటువంటి స్కూల్ ప్రదేశాన్ని మనం పరిశీలిస్తా ఉన్నాము. ఇదే స్కూల్లో అమ్మాయి చదువుకొని సంవత్సరం గడవక ముందే ఈ హత్యకు గురైనట్టుగా మాత్రం పోలీసులు చెప్తాం.